chapter 2, verse 1 to 13 or 12. Up to 12 we read all together. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాలను చూసి ఆయన పూజించవచ్చునని చెప్పి హేరోదు రాజుని సమీపించినప్పుడు అతడును అతనికి కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులు అందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగినారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీకు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం నాకు పొందాను కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పాలించు అధిపతి నీ నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యుల విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకుంటున్నాను అనే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తేడని చెప్పి వారి బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యులు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యులను చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి గోడములు కానుకలుగా ఆయనకు సమర్పించింది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవారే వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళింది. మరొక రెండవ భాగం లేఖన భాగం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూక్ గాస్పెల్ చాప్టర్ 2. రెండవ అధ్యాయం 1 నుండి 14 వచనాలు అందరం కలిసి చదవడానికి ప్రయత్నించాము. ఆ దినములలో సర్వలోకంలో ప్రజాసంఖ్య వ్రాయబడిన కైసరు వలన ఆజ్ఞాయింది. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశంలోను గోత్రులను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడు కళ్యాణం నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు పెద్దలైన దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేది కనుక తన తొలిచూలు కుమారుని కని కొద్ది గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో కరుణబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ ఆ మందును కాచుకుంటుండగా ప్రభుదూత వారి ఎదురుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడి, అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కాలువలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ శుభదినమున పరిశుద్ధమైన మీ లేఖన భావం మేము ధ్యానించినట్లు నీ ఆలయంలో మమ్మల్ని చేర్చిన ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి ఉన్నాం దేవా. ఇంకెవరైతే మార్గంలో ప్రవర్తిస్తున్నాడు
నీ ఆలయంలో ఉన్నటువంటి నిత్య శాంతి సుఖములు సమాధానం నీ బిడ్డలు అనుభవించాలని ఆశ కలిగించండి. దేవా, మీరే మాకు ఆశ్రయం. ఈ వాక్యం మాకు వెలువడినందుకున్నాను. ప్రభావ మాతో మాట్లాడండి. మాకు విలువల చెవులు గ్రంథుల మనసు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించండి అనుకుంటున్నాను. ఆమేన్. ఈ దినము ప్రపంచమంతా కూడా ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహముతో, సంతోషంతో ఉన్నటువంటి దినం. కారణం ఏంటంటే మనందరూ ఎరుగుదాం. అక్కడ దేవదూతలు చెప్పిన మాటే మనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు ఈ రీతిగా తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూస్తాం. 11వ వచనం చూడండి. 10-11 వచనాలు. 10-11 వచనాలు అందరూ చూద్దాం. అయితే ఆ దూత, భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు సంతోషానికి కారణం ఏంటంటే లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. లోకరక్షకుడు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక, విడిపించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెనని ప్రభువైన యేసు క్రీస్తు పుట్టక ముందే మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వారై ఈ వాక్యాన్ని రాస్తూ వచ్చారు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనాలు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసుకు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది. 21వ వచనం. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టదవలెను. ఇదిగో 22వ వచనం చదువుదాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదవలెను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సంతోషము కారణం ఏంటంటే లోకరక్షకుడు జన్మించాడని మనం చదువుకుంటున్నాం. అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మనుషుల దుఃఖానికి లేదా పతనానికి, బాధలకు, రకరకాల సమస్యలకు ప్రధాన కారణం ఏంటని మనం చూసినట్లయితే పాపం. పాపం వల్ల మనుషుడు దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. పాపం వల్ల మనుషుడు దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. ఈ పాపం వల్ల మనుషుడు దేవునికి దూరస్తుడైపోతూ వచ్చాడు. ఈ పాపం వల్ల మనుషుడు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతూ వచ్చాడు. ఈ పాపం వల్ల మనుషుడు నిత్య నరకానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను రక్షించడానికి ఏదైతే దేవునికి మనకు అడ్డుబండగా ఉందో, ఏదైతే అడ్డు గోడగా నిలుచుని ఉన్నదో, ఆ పాపపు గోడను పగలగొట్టడానికి, మనల్ని దేవునికి అనుసంధానం చేయడానికి, సమాధానపరచడానికి ఏదైతే మనం కోల్పోతూ వచ్చామో ఆ దేవుని మహిమ, ఆశీర్వాదాలను, దేవుని యొద్ద నుండి దీవెనలను మనం పొందుకోవాలనే ఉద్దేశంతో సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో 2020 సంవత్సరాల క్రితం భూమి మధ్య భాగంలో జన్మించాడు. ఈ జన్మించిన విధానాన్ని మనం చూసినప్పుడు యేసేపు మరియలకు ప్రభువైన యేసుక్రీస్తు
మరి జన్మించినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ విషయంలో యేసు ప్రభువు యొక్క మరి పుట్టుకకు ఎలాంటి భౌతికమైన సంబంధము లేదని గమనించాలి. అనగా మనం ఎలాగైతే ఒక తండ్రి తల్లికి జన్మిస్తున్నామో యేసు క్రీస్తు అలాగా జన్మించలేదు. అందుకని ప్రవచనం ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా ప్రవచనము క్రీస్తు పూర్వము 740 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మన గమనానికి తీసుకొచ్చాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనేటువంటి మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. దయచేసి చదవండి ఎవరైనా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఓకే. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఓకే. అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. పేరు పెట్టబడును. కన్యక గర్భమును పుట్టిన కుమారునికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడటం జరుగుతుంది. ఎవరు కన్యక అంటే మరియా. ఏ పురుషుని ఎరిగినటువంటి మరియకు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఆమెను ఆవరించి ఆమె గర్భములోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఇది ఎలా సాధ్యమనంటే, దేవునికి సమస్తము సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ, ఇది సైన్స్కి అసాధ్యమేమో కానీ, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకనే ఆ దేవాది దేవుడు కన్యక గర్భము ద్వారా జన్మించాడు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. ప్రభు యేసుక్రీస్తు జన్మించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మన పాపముల నుండి మనలను రక్షించడానికి, నరకము నుండి మనలను రక్షించడానికి. అందుకనే జకర్యా ఏమని చెప్తారో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం నుండి మనం గమనించుకుంటా వెళ్ళినట్లయితే 68వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు. చదవండి ఎవరైనా ఒకరు. Luke Gospel chapter 1 verse 68. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ప్రియమైన సహోదరులారా, ఎవరు ఇశ్రాయేలు దేవుడు? ఇశ్రాయేలు దేవుడు ఎవరో కాదు, మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. చూడండి, ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక అనే మాట చెప్తున్నాడు. అంటే ఈ దేవుడు స్తుతులకు పాత్రుడు. ఎందుకని స్తుతులకు పాత్రుడు అని మనం చూసినట్లయితే 68వ వచనం పూర్తిగా చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాడు. ఇశ్రాయేలుకు విమోచన కలగజేశాడు. ఏ విధంగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఇశ్రాయేలును దర్శిస్తున్నాడు. అక్కడ చూడండి ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 16వ వచనం తీసిన వాడు త్వరగా చదవండి. నీవు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలను పోగు చేసి, ఓకే, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? తన ప్రియులు, తన బిడ్డలు కష్టపడుతుంటే, బాధపడుతుంటే ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మన కష్టాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన బాధలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను ఓదార్చేవాడుగా, ఆదరించేవాడుగా, ఆదుకునేవాడుగా దేవుడు మనకు ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆనాడు ఇశ్రాయేలీయులను ఆ రీతిగా దేవుడు దర్శించి మోషేను పంపించాడు. మోషే పంపించి, నీవు వెళ్ళి ఇశ్రాయేలుతో చెప్పు, మీ దేవుడు నాకు కనిపించాడు, రండి వెళ్దాం. బానిసత్వం నుంచి బయటికి రండి, పాపపు ఊబిలో నుంచి బయటికి రండి, సైతాను అధికారం నుండి, సైతాను సాదృశ్యమైనటువంటి ఐగుప్తు అధికారం నుండి బయటికి రండి అని చెప్పి ఆనాడు మోషేను పంపించిన రీతిగా ఈనాడు లోక రక్షకుడు ఈ లోకంలో ఉన్న
మనలందరినీ, పాపానికి బానిసలమైన మనలను, పాపానికి దాసులమైన మనలను విడిపించడానికి 2020 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చింది. అదే క్రిస్మస్ అండి. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని వారి హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్షణ మాకు కావాలని కోరుకుంటారో, ఎవరైతే ఆయన మాట విని ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులయ్యే అధికారం దేవుడు ఇచ్చితే కాదు, వారి పాపాల నుండి వారిని రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రీతిగా మనల్ని రక్షించడానికి ఆయన దాసుని రూపము ధరించాడు. పేద నరుడుగా, ఒక పేదవాడుగా, కన్యక గర్భంలో ఒక పేద కుటుంబంలో యేసు క్రీస్తు ప్రభు జన్మించాడు. నాకు అనిపించింది చాలాసార్లు, ఒకవేళ దేవుడు ఉన్నతమైన కుటుంబంలో జన్మించి ఉంటే ఈరోజు మనం అందరం ఏమనేవాళ్ళం? దేవుడికి ఏం తక్కువ, రాజవంశంలో మహారాజు ఆయన మనలాగా బాధలు అనిపిస్తే అప్పుడు అర్థమవుతుంది అనుకునేవాడో కదా. ఆయనకేమండి, ఆయన మహారాజు కుటుంబంలో పుట్టాడు యేసు ప్రభు, ఆయన ఏమని చేసినా సరిపోద్ది, మనం పేదవాళ్ళం అని అనుకుంటామని చెప్పి దేవుడు ఏం చేశాడు? పేదవాళ్ళకు పుట్టాడు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎంత పేదవాళ్ళు అంటే, ఈ సున్నతి చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు 8 దినముల తర్వాత వాళ్ళు కేవలము ఏమిచ్చారు? 2 గువ్వలను మరి దేవుని ఆలయానికి తీసుకొచ్చారు. 2 గువ్వలను అంటే ఎంతో పేదవాళ్ళు మాత్రమే, ఏమి పైసలు లేని వాళ్ళు, కొలనేటువంటి స్థితిలో ఉన్నవారు అని అర్థం. అలాంటి పేదరికమైనటువంటి కుటుంబంలో యేసు ప్రభు జన్మించాడు. ఆయన పేదవాడుగా అయ్యాడు అనేటువంటి మాటని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. మీరు దేవుని కృపను ఎరుగుదురు కదా అంటాడు. ఏమంటాడు? మీరు దేవుని కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యం వల్ల, చదువు కరెక్ట్, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము లోక రక్షకుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహోన్నతుడు, దివారాత్రులు కోట్లాది కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి ఆ సర్వోన్నతమైన దేవుడు పాపులైన మనలను రక్షించడానికి, పడిపోయిన స్థితిలో ఉన్న మనలను ఉద్ధరించడానికి, దీన స్థితిలో పడిపోయిన మనలను పైకి లేపడానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార, ఒక నక్షత్రం వెలిసిందని మనం చూస్తాం. సైంటిఫికల్గా చూస్తే కొంతమంది అది శుక్ర గ్రహం అంటారు, కొంతమంది శని గ్రహం అని కూడా అంటారు. అయితే ప్రియులారా, ఈ గ్రహం ఏదైనప్పటికీ మన బైబిల్ ప్రకారంగా థియలాజికల్గా చూసినట్లయితే అది ఒక సూపర్ న్యాచురల్ పవర్ అని రుజువు అవుతూ వచ్చింది. సూపర్ న్యాచురల్ పవర్ అంటే అర్థం ఏంటంటే అది ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు. అది నక్షత్రములాగా ఉంటుంది కానీ అది నక్షత్రము కాదు. ఎందుకంటే అది ఏం చేస్తూ వచ్చింది? వాళ్ళు గొర్రెల కాపులు కనిపించి, ఆ తర్వాత జ్ఞానులు కనిపించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో మార్గం చూపించినట్లుగా మనం చూస్తున్నాం. మార్గం చూపించేటువంటి నక్షత్రం, మార్గం చూపించే తార. ఆ తార ఎవరో కాదు, మన ప్రభువైన యేసు నీతి సూర్యుడు. మరి ఇప్పుడు చిన్న బేబీగా పుట్టున్నాడు కదా, మరి ఆ తారలోకి ఎట్లా వెళ్ళాడంటే దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఏదైనా చేయగలడు. ఒకే సమయంలో అనేకమైనటువంటి కార్యాలను చేయగల సమర్థుడే దేవుడు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచం మనకు పెద్దది, కానీ దేవుడికి
పాదపీట అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడికి ప్రపంచం ఏంటి? ఒక పీట. మర్చిపోయారా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. ఈరోజు మనకి ఈ ఆకాశాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బా పెద్ద ఆకాశము. భూమిని చూస్తే ఏమనిపించింది? అయ్యో పెద్ద భూమి. చుట్టూ రావాలంటే కొన్ని రోజులు పడుతుంది, అమెరికా పోవాలంటే ఫ్లైట్లో ఎక్కాలి, అట్లా ఇట్లా అనుకుంటాం. కానీ దేవుడికి ఈ భూగోళం అంతా కేవలం ఒక పీట. ఈరోజు మనం మానవులందరూ ఎక్కడున్నారు అంటే దేవుని పాదముల యొద్ద ఉన్నారు. అధికారులు కానీ, ప్రధానులు కానీ, రాజులు కానీ, ఇంకెవరైనా కానీ, అమెరికా కానీ, ఐరోపా కానీ ఎక్కడుందయ్యా అంటే దేవుని యొక్క ఎక్కడుంది? పాదాల దగ్గర. ఇలాంటి మహోన్నతమైన దేవుడు యెషయా గ్రంథం 66 మొదటి వచనం చూస్తాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుడు సెలవిస్తున్నాడు. భూమి నా పాదపీఠం. ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు మరి ఒక కన్యక గర్భంలో చిన్న బాలుడుగా ఎలాగో జన్మించాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఒక నరుడుగా, ఒక చిన్న బేబీగా ఎలాగో జన్మించాడని మనం ఆలోచించినట్లయితే ఆయన సర్వశక్తివంతుడు అని మనం ఒప్పుకోవాలి. ఎంత గొప్పవాడైనప్పటికీ దేవుడు మానవ హృదయంలో కూడా జీవించగలడు. అందుకని చూడండి, ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మనం చదివినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57 verse 15. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును ఏమంటాడు? వినమి గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తున్నాడు? వినయము గలవారి, దీన మనసు గలవారు. ఎలాంటి వాడంటే మహోన్నతుడు, పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడు, మహాగణుడు. మహోన్నతుడు అంటే ఆయన కంటే ఉన్నతుడు ఎవ్వరు లేరు. యేసు క్రీస్తు దేవుడి కంటే ఉన్నతమైన వాడు లేడు. సృష్టికర్త అయిన దేవుడి కంటే సృష్టి ఎలా గొప్పదవుతుందండి? అవుతుందా? ఎప్పటికీ కాలేదు. సృష్టికర్త అయిన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు అయినప్పటికీ నీ నా కొరకై ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకొని పేద నరుడిగా జన్మించాడు. నిన్ను నన్ను ధనవంతుణ్ణి చేయడం కొరకై ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ లోకములో పేదవాడిగా పుట్టాడు. ఒక మానవ స్వరూపం, మనుష్య రూపమును ధరించాడు. కారణం ఏంటంటే మనం అందరం మనుషులం కనుక, మనిషితో మాట్లాడితే అర్థమవుతుంది కనుక యేసు క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? మానవ రూపం ధరించాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చూస్తాం. రండి, రోమన్ చాప్టర్ 8 verse 3 చదువు. ఎవరైనా తీసుకున్న త్వరగా. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి, లైక్నెస్ ఆఫ్ ద మ్యాన్, ఆఫ్ ఫ్లెష్ ఆఫ్ ద మ్యాన్, లైక్నెస్. పాప శరీరం అంది. ఎవరి శరీరం? మన శరీరం ఎలాంటిది? పాప శరీరం. పాపంలో పుట్టాము, పాపంలో పెరుగుతున్నాం, పాప శరీరం. అయితే దేవుడు ఏం చేశాడు? ఇక్కడ పాప శరీరాన్ని ఆయన ధరించాడు. చూసారా? పాప శరీరం. రెండోది మనం చూసినప్పుడు ఆయన
కొరింథీయులకు రాసిన, ఇందాక చదువుకున్నాం, కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన పేదవాడుగా జన్మించాడు. ఎందుకు? నిన్ను నన్ను ధనవంతుని చేయడానికి. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఎవరైనా చదవండి. ఫిలిపియన్ చాప్టర్ 2 verse 6 to 8. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము, ఆయనకి ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి, చూడండి ఎలా పుట్టాడండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకా ఆకారమందు దేవుడు ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు మనుష్యుడిగా కనపడుతున్నాడు. అయితే మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఏం చూపించాడండి? విధేయత చూపించాడు. నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపించాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మన పాపముల కొరకై ఎవరు చనిపోతారు అంటే ఎవరు పోతారండి? చెప్పండి. ఈ లోక పాపాల కొరకై ఎవడన్నా నువ్వు చస్తావా అంటే ఎవరన్నా ఇక్కడ ప్రాణం పెడతారా? లోకంలో వాళ్ళందరూ రక్షించబడతారా? భయ్ నువ్వు చచ్చిపో అని ఎవరన్నా మనల్ని ఎవరన్నా నువ్వు చనిపోతావు అంటే నేను ఎందుకు చెప్తా? నువ్వు చావరాదు. వెంటనే అడిగినోడిని ఏం చెబుతుంది? నువ్వే చావరాదు, అందరు లోకం అంతా బాగుపడుతుంది ఇట్లా అంటాడు. కానీ ఎవరైనా విధేయత చూపిస్తారండి. కానీ ఇక్కడ దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఎంతటి విధేయత అంటే శిలువ మరణం పొందినంతగా. తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చు, నీ చిత్తము నెరవేర్చబడును గాక. శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు. ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దీని కొరకు ఏమి ఇస్తావు దేవునికి? దేవాది దేవుడు వచ్చాడండి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికి. ఒక ఆర్డినరీ మనిషి కాదు, ఒక పాపి కాదు, పరిశుద్ధుడైన దేవుడు వచ్చాడండి. మానవ రూపం ధరించాడు. ఆయన ఎందుకు ఇలా చేశాడంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించుతున్నాడు. ఆయన మన పాపములు తన పైన వేసుకోవడం ద్వారా ఆయన శరీరం పాప శరీరంగా ఎంచాడు. ఆయన ఒక సేవకుడుగా, ఒక దాసుడుగా జన్మించాడు. దాసుని స్వరూపం కదా, దాసుని స్వరూపం ధరించాడు. ఎందుకు దేవుడు దాసుని స్వరూపం ధరించాల్సి వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 verse 34 చదవండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. చూడండి, నిశ్చయముగా ప్రభు చెబుతున్నాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయంగా చెప్పాడు. అంటే ఇది నిజము. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద కనుక పుట్టి ఉండకపోతే ఈరోజు మనమందరం కూడా పాపానికి దాసులమైపోయి నరకానికి పాత్రులమయ్యేవాళ్ళం. మన గురించి చింతించేవాడు ఎవడున్నాడు? మన గురించి బ్రతికించి మన విషయమై బలి అయిపోయేవాడు ఎవడున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు విధేయత చూపించాడు కనుక ఈరోజు మనం అందరం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. ఒక్కని మరణము ద్వారా మనందరికీ జీవం. యేసుక్రీస్తు మరణము ద్వారా మనకి జీవం. అది ఎలాగంటే ఆయనలో ఉన్న జీవం మనకిచ్చాడు. మన మీద ఉన్న ఈ మరణం, శాపం ఆ ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. అందుకొరకై ఏమంటున్నారు దేవదూతలు? ఇదిగో
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మహిమా ప్రభావం కలిగిన వాడు, ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో అమరత్వం కలిగి జీవించేటువంటి సర్వోన్నతమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డాడంటే దాసుని స్వరూపం ధరించాడు. నీ కొరకు నా కొరకు మన నిమిత్తమై తన్ను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చాడు, ఖాళీ చేతులతో వచ్చాడు. నిన్ను నన్ను ఐశ్వర్యవంతులు చేయాలని, నిన్ను నన్ను ఉద్ధరించాలని తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు, తను తను ఖాళీ చేసుకుని వచ్చాడు. ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని ప్రేమను ఎప్పుడైనా ఎరుగుదువా? దేవుని నువ్వు ఇలాగ ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభువైన యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించడమే కాదు, ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టాడు, మహిమను వదిలిపెట్టాడు. చూశారా, ఆయనలో ఉండే మహిమ ఎలాంటిదంటే షకీనా మహిమ. ఆ మహిమని ఎవరు చూడలేరు. ఆ ప్రభు దగ్గర ఉండేటువంటి దూతలకు కూడా ఆ మహిమ ఆటోమేటిక్గా వచ్చేసింది. అందుకని ఈ వర్తమానం చెప్పడానికి వచ్చినప్పుడు గొర్రెల కాపులు భయపడుతున్నారు. చూడండి, లూకా సువార్త, లూక్ గాస్పెల్ చాప్టర్ 2. ఈ వర్తమానం చెప్పే సమయంలో ఆ దూత ప్రకాశమానమైనటువంటి స్థితిని చూసి గొర్రెల కాపరులు భయపడుతున్నారు. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ఎవరు ప్రకాశిస్తున్నారు? ప్రభు మహిమ, దేవదూతల మహిమ కాదు. దేవదూతలకి మహిమ ఉంది అంటే అది ఎవరిది? దేవుని మహిమ. దేవుని యొక్క ఉన్నటువంటి దేవదూతలకి ఆ వెలుగు, దేవుని వెలుగు వాటి మీద ప్రకాశించి 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 ఆ ప్రకాశము ఇంకా తగ్గల, అదే బ్రైట్నెస్తో ఈ ఎవరు ఎదురుకు వచ్చారు? గొర్రెల కాపులు ఎదురుకు వచ్చారు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే రాత్రిపూట వెన్నెల మనకు కనిపిస్తుంది కదా. వెన్నెలలో సహజసిద్ధముగా ఎలాంటి వెలుగు లేదు, కానీ సూర్యునిలో ఉన్న వెలుగు చంద్రుని మీద పడటం వల్ల ఆ వెలుగు రిఫ్లెక్ట్ అయి మన మీదకి వస్తుంది. కాబట్టి మనం రాత్రిపూట ఆ వెలుగును చూడగలుగుతున్నాం. ఎంతో బాగా చల్లగా ప్రకాశమానంగా వెన్నెల కనిపిస్తూ ఉంది. ఒక చంద్రుని మీద ఉన్న వెలుగు, సూర్యుని మీద ఉన్న వెలుగు చంద్రుని మీద పడ్డప్పుడు చంద్రుడు అంత ప్రకాశంగా వెలుగుతున్నాడే, ఆయన కోటి సూర్యుల కంటే ప్రకాశమానమైన దేవుడే. ఆయన పేరే జ్యోతిర్మయుడు. ఆయనలో ఉన్న ప్రకాశము చాలా గొప్పది. అందుకనే ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలు భూమి మీదకి వచ్చి ఈ వర్తమానం చెప్పేటప్పుడు ఈ గొర్రెల కాపులతో మాట్లాడుతుంటే గొర్రెల కాపులు భయపడుతున్నారట. కారణం ఏంటంటే వాళ్ళని చూసి కాదు, వాళ్ళని ఆవరించిన దేవుని మహిమ. చూడండి, అందుకే అక్కడ ఏమంటారు? 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి, మామూలు భయం కాదు, మిక్కిలి భయపడ్డారు, షేక్ అయిపోయారు, వణికిపోతున్నారు. ఒక దేవదూత వస్తే నేను నిలవలేని పరిస్థితి మనిషి. అలాంటిది దేవదూతలను సృష్టించిన దేవాది దేవుడు ఈ లోకాల్లోనికి ఎలా వచ్చాడు తెలుసా? ఆయన మహిమంతా విడిచిపెట్టించాడు, ఆయన ప్రభావం అంతా విడిచిపెట్టాడు, ఆయనకున్న సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఆయనకున్నటువంటి సర్వాన్ని నీ నిమిత్తమై నా నిమిత్తమై వదిలిపెట్టాడు. ఆయన ఏది తీసుకున్నాడంటే మరణ పాత్ర తీసుకున్నాడు. నా మరణ పాత్ర ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని మన కొరకై ఆయన స్వీకరించి మనలను విడుదల చేశాడు. దీని కొరకై మనం ఏం చేయాలి?
ఏం చేసి మనం రుణం చెల్లిస్తాం? పాప బంధకాల్లో ఉన్న మనకు విడుదల, శాపంలో ఉన్న మనకు విడుదల. చూడండి, అందుకనే ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంటాడు. అవి చూద్దామండి. లూక్ గాస్పెల్ చాప్టర్ 1 ఇందాక 68వ వచనంలో ఏం చూసాం? ఆయన విమోచనకర్త, తన ప్రజలను విమోచించాడు కనుక దేవుణ్ణి ఆరాధించాలి. 69వ వచనం చూడండి. తన సేవకుడైన దావీదు వంశమునందు ఓకే, మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి చూడండి, రక్షణ కలుగజేసి మన శత్రువుల నుండి. ఇంకా ఎలాంటి వారు? మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారండి, మన శత్రువులు ఉన్నారండి. శత్రువుల నుండి కూడా మనం విడిపించేవాడికి రక్షణ శృంగం. శృంగం అంటే ఏంటి? శృంగం అంటే ఒక అన్నిటికంటే పైగా ఉండే ఒక ఉన్నత స్థితి. రక్షణ శృంగం అంటే రక్షణ, ఉన్నతమైన రక్షణ, గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు అని అర్థం. అందుకనే 69వ వచనంలో ఆయన రక్షణ శృంగాన్ని దావీదులో నుంచి ఇచ్చాడని చెప్తున్నాడు. 71వ వచనంలో శత్రువుల నుండి మనల్ని విడిపించాడని చూస్తున్నాం. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని చూస్తున్నాం. తర్వాత 72వ వచనంలో ఆయన నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి నిత్య నిబంధన? లేవికాండం 26:42లో ఈ నిత్య నిబంధన మనకి కనిపిస్తుంది. ఏమిటా నిత్య నిబంధన అంటే? రక్తముతో ఒక నిబంధన చేశాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించడానికి ముందు ఒక ప్రాముఖ్యమైన మాటని తన శిష్యులతో చెప్పాడు. అదేంటో చూద్దారండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు చేసిన నిత్య నిబంధన మనం జ్ఞాపకం చేసుకోగలం. 28వ వచనం, 26వ అధ్యాయం 28వ వచనం. నిబంధన రక్తం అని కింద ఏం రాయబడి ఉండదు చూడండి. క్రొత్త నిబంధన ఏంటది? క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్, a new covenant that was made by the blood of Jesus Christ. ఈ నిబంధన ద్వారా మనం కృపాసన యొద్దకు రాగలుగుతాం. ఈ రక్తము ద్వారా ప్రభు కృపాసన యొద్దకి, సర్వశక్తి కలిగిన దేవుని యొద్దకు రాగలుగుతున్నాం. ఈ ప్రభావమైనటువంటి దేవుని యేసుక్రీస్తు బలియాగము ద్వారా ఈరోజు సర్వోన్నతమైన దేవుని యొద్దకు వచ్చి తండ్రి అని పిలవగలుగుతున్నాం. చూసారా? ఇదంతా కూడా దేవుడు మనల్ని ప్రేమించి, మనలను ప్రేమించుచు ఆయన ఉచితముగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. దీని కొరకే ప్రభు యేసుక్రీస్తు చెల్లించిన క్రయం ఎంతో గొప్పది. లూకా సువార్తలో ఈ మొదటి అధ్యాయంలో మరికొన్ని మాటలు ఉన్నాయి, చూద్దామండి. 74వ వచనంలో, మొదటి అధ్యాయం 74వ వచనంలో, డెలివర్డ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ అవర్ ఎనిమీస్ మై సర్వ్ హిమ్ వితౌట్ ఫియర్. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి, సేవించడానికి ఆయన శత్రువుల నుంచి మనకి విడుదల ఇచ్చాడు. ఒకానొకప్పుడు పాపానికి దాసుడు, ఈరోజు మనం ఎవరికి దాసులుగా చేశాడు? సర్వశక్తి కలిగిన దేవునికి దాసుడు. ఈరోజు మనం యథార్థంగా స్వతంత్రంగా ఆరాధన చేయొచ్చు. ఒకానొకప్పుడు ఇలాంటి స్వాతంత్రత మనకి లేదు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 75వ వచనం చూడండి. Luke Gospel chapter 1 verse 75. In holiness and righteousness before him all the days of our life. మన జీవిత కాలమంతా
పరిశుద్ధముగాను నీతిమంతులుగాను ఆయన ముందు ఉండాలని, ఆయన సేవించాలని సేవకులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేదో ఆదివారము, ఏదో క్రిస్మస్ పండుగ రోజు కాదు. మన జీవిత కాలం అంతా దేవునికి ఎలా ఉండాలి? పరిశుద్ధమైన యాజకులుగా, దేవునికి సేవ చేసేవారుగా మనం ఉండాలని దేవుడు మన నిమిత్తమై తను తాను అప్పగించుకున్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తారు? ఎఫెసియన్ చాప్టర్ 4:24. ఓకే, ఎఫెసియన్ చాప్టర్ 4:24, 4:24. రైట్. ఎస్, నవీన స్వభావము. చదవమ్మా. చాలు చాలు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే నవీన స్వభావం మనకు దేవుడు ఇచ్చాడు. నవీన స్వభావం మనకి ఇవ్వడానికి ఏమిటి నవీన స్వభావం? క్రీస్తు ప్రభువు వలె ప్రేమ కలిగి బ్రతకడం. ఇది నేర్పించడానికి దేవుడు శరీరధారిగా వచ్చిన దినాలలో ఆయన లోకం ఎంతో ప్రేమించాడు. కుంటివారిని ప్రేమించాడు, గుడ్డివారిని ప్రేమించాడు, పేదవాళ్ళని ప్రేమించాడు, ప్రజలందరినీ ప్రేమించాడు కదా, ఎవరిని తోసివేయలేదు. ఈరోజు మనం కూడా ఇలాంటి నవీన స్వభావం కలిగి జీవించాలన్నదే మరి క్రిస్మస్ సందేశం. మనం కూడా ఒక నూతనమైన స్వభావం కలిగి, ఒక నూతనమైన వ్యక్తిగా క్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలనే దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం లూకా సువార్త 1వ అధ్యాయం 77వ వచనం చూడండి. To give knowledge of salvation unto his people by remission of their sin. తన ప్రజలైన వారికి పాప క్షమాపణ అనుగ్రహించి, పాప జ్ఞానం అంటే పాపమును అధిగమించడానికి కావాల్సిన దైవ జ్ఞానమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. తర్వాత 79వ వచనం చూడండి. 79. To give light to them that sit in darkness and the shadow of death, to guide our feet into the way of peace. చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలని, వెలుగును చూపించాలనే సర్వశక్తి కలిగిన దేవుడు ఈ లోకంలో అవతరించాడు. అందుకనే పేతురు ఏం చెప్తాడండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకానొకప్పుడు పాపానికి దాసులము, ఇప్పుడు దేవునికి దాసులుగా, అంటే పాపం నుండి స్వతంత్రులుగా దేవుడు చేశాడు. ఒకానొకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఒకానొకప్పుడు మరి శత్రు యొక్క స్వాధీనంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నాం, ఇప్పుడైతే దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. మరణం పైన, పాపం పైన దేవుడు మనకి జయాన్ని ఇచ్చాడు. ఒకానొకప్పుడు దేవుడు లేని ప్రజలుగా ఉన్నాం, ఇప్పుడైతే దేవుని ఎరిగిన ప్రజలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఒకానొకప్పుడు నిబంధన లేని ప్రజలుగా ఉన్నాం, ఈ దినాన మనం క్రొత్త నిబంధన యేసు క్రీస్తు రక్తము ద్వారా చేయబడిన నిబంధనలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఈ నిబంధన అబ్రహాముకి ఇచ్చిన నిబంధన కంటే గొప్పది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు ద్వారా అనేకులకి ఆశీర్వాదకరమైనటువంటి ప్రజలుగా మనల్ని చేశాడు. ఎక్కడో పాపం నుండి నశించిపోవలసినటువంటి మన ఎడల దేవుని ప్రేమ, దేవుని సంకల్పం ఎంత గొప్పదండి. మనలను రక్షించి, మనలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటానికే రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. అందుకొరకై ఈ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి, మనం అనుభవిస్తున్నాం కనుక ఈ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించాం కనుక కృతజ్ఞులమై కొద్దిసేపు దేవాది దేవుణ్ణి, తన్ను తాను సిలువకు అర్పించుకున్నటువంటి ఆ ప్రేమామయుడిని,
ప్రేమించుచు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభుని రక్షకుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ సర్వోన్నతమైన దేవుని ప్రేమను బట్టి కొనియాడుతూ ఆ ప్రభుని స్తుతించి ఘనపరుచుదాం. దయచేసి మోకరించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు ఆయన త్యాగం బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించడానికి